రైట్ మరి కాసేపట్లో హీరో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకి చేరుకోబోతున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ నాంపల్లి కోర్టు నుంచి లైవ్ లో అందిస్తారు. భాస్కర్ చెప్పండి, నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు విచారణ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? కోర్టులో ఎట్లాంటి ప్రొసీడింగ్ కొనసాగుతాయనేటువంటి మనం ముందే చెప్పలేము. ప్రస్తుతానికైతే గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసుకుని అల్లు అర్జున్ నేరుగా పోలీసులు, చిక్కడపల్లి పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు. నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అయితే మనకు కొద్దిసేపటి క్రితం అందినటువంటి సమాచారం మేరకు క్లియర్గా సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులు రక్షణ కల్పించాలంటూ ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ని కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ లెటర్ కూడా ఇప్పుడు సెన్సేషనల్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఏదైతే ఈ ఇష్యూకి సంబంధించి మాకు రక్షణ కావాలంటూ సంధ్యా యాజమాన్యం రాసినటువంటి లేఖ, ఆ రోజు ప్రీమియర్ షో ఉంది, మీరు మాకు రక్షణ కల్పించండి అంటూ పోలీసులకు రాసినటువంటి లేఖ కూడా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు రక్షణ ఇవ్వలేక కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నారనేటువంటిది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకోబోతుంది అనేటువంటిది అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎందుకు కావాలనే ఇట్లా వ్యవహరిస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్ పైన నమోదైన సెక్షన్లు చూసుకుంటే 105, 118, 1 రెడ్ విత్ 3/5 BNS యాక్ట్ ప్రకారం ఆయన పైన కేసు నమోదు చేశారు. ఇక మనం చాలా క్లియర్గా చూడవచ్చు. సంధ్యా థియేటర్ యాజమాన్యం రాసినటువంటి లేఖను మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు పోలీసులకు రక్షణ కల్పించాలంటూ సంధ్యా థియేటర్ యాజమాన్యం రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ చాలా స్పష్టంగా ఉంది. 4వ తారీఖున జరుగుతున్నటువంటి ఏదైతే పుష్ప 2 సినిమాకి సంబంధించి రిలీజ్ సంబంధించి ఆ తర్వాత ఆ ముందు ఆ ప్రీమియర్ షోకి సంబంధించి వాళ్ళు నైట్ 9:30కి ఉంది. ఆ 9:30 షోలో పుష్ప 2కి సంబంధించి అల్లు అర్జున్ సంబంధించినటువంటి సినిమా ఆయన కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది, మీరు మాకు రక్షణ కల్పించాలంటూ పోలీసులకు రాసినటువంటి లేఖ ప్రస్తుతం మనం నా ఫోన్లో చూసినటువంటి పరిస్థితి. ఇవాళ ఇట్లాంటి ఇన్సిడెంట్ ఉన్నా కూడా కనీసం పట్టించుకోకుండా పోలీసులు రక్షణ కల్పించకుండా ఇవాళ ఒక స్టార్ హీరోను నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేశారనేటువంటిది అభిమానుల నుంచి వస్తున్నటువంటి ఇన్సిడెంట్. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. చనిపోయినటువంటి వారి కుటుంబ సభ్యుల పట్ల తనకు తీవ్రమైనటువంటి బాధ ఉంది, కానీ ఒక స్టార్ హీరోగా ఉన్నటువంటి అల్లు అర్జున్ని ఇట్లా అరెస్ట్ చేయడం వెనుక చాలా అనేక రకాల అనుమానాలు కూడా కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం గాంధీలో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నేరుగా ఆయనను ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇక్కడ విచారించి ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఎట్లాంటి ప్రొసీడింగ్స్ ఇస్తుందో చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఇందులో ఏదైనా రాజకీయ జోక్యం ఉందా లేదా అనేటువంటిది కూడా తెలియాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. హుటాహుటిన తన నివాసంలోకి వెళ్ళి ఆ నివాసంలో ఆయనను విచారించేటువంటి క్రమంలో ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి విచారించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఒక వంతు ఆయన సీరియస్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆయన తన ఇంటిలోకి వచ్చి ఎట్లా మీరు విచారిస్తారు బెడ్రూమ్లోకి వచ్చి అని కూడా ఆయన కోప్పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్కు సంబంధించినటువంటి అంశంలో అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీసులు తీసుకెళ్లడం, అక్కడ ఆయన దగ్గర వివరాలు సేకరించి గాంధీకి తరలించడం, అక్కడ వైద్య పరీక్షలు చేసి అక్కడ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు తీసుకొస్తున్నారు. మరోవైపు 4:30 గంటల ప్రాంతంలో హైకోర్టులో ఇవాళ హైకోర్టులో ఒక దీనికి సంబంధించినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. అది క్వాష్ పిటిషన్కి సంబంధించి క్వాష్ పిటిషన్ ఉంది. ఆ క్వాష్ పిటిషన్ పూర్తిగా విచారించేటువంటి క్రమంలో దీంట్లో ఎట్లాంటి అంశాలు తెరపైకి వస్తున్నటువంటి కూడా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ క్వాష్ పిటిషన్కి సంబంధించి సీనియర్ న్యాయవాదులు అశోక్ రెడ్డి అదేవిధంగా నిరంజన్ రెడ్డి ఇద్దరు కూడా విచారించేటువంటి వాదనలు వినిపించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చెప్పారు ఆయన అరెస్ట్ చేసే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని. అయితే 4వ తారీఖు ఇన్సిడెంట్ అయింది, 5వ తారీఖు ఎఫ్ఐఆర్ అయింది, ఇవాళ 13వ తారీఖు. ఇన్ని రోజులు అయిన తర్వాత అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్ తరలించడం వెనుక కొంత అనేక రకాల అనుమానాలు అయితే కనిపిస్తున్నాయి. పోలీసుల వ్యవహార శైలిపైన కూడా కొత్త రకమైనటువంటి అనుమానాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి దీనిపైన పోలీసులు అయితే ఎట్లాంటి విషయంపై స్పందించడం లేదు, కేవలం చట్టం ప్రకారం మేము చేసుకువెళ్తున్నాం అని చెప్తున్నారు. సంధ్యా థియేటర్ యాజమాన్యం కొద్దిసేపటి క్రితం ఒక లేఖను రిలీజ్ చేసింది. ఆ లేఖలో చాలా స్పష్టంగా ఉంది, మేము ప్రీమియర్ షో వేస్తున్నాం 4వ తారీఖు 9:30 గంటలకి. ఆ 9:30 గంటలకు వేసేటువంటి ప్రీమియర్ షోలో అల్లు అర్జున్ కూడా హాజరవుతారు, మాకు రక్షణ కల్పించండి అని. పోలీసులు రక్షణ కల్పించలేకుండా అమాయకమైనటువంటి
ప్రజల ప్రాణాలు పోయిన తర్వాత ఇవాళ దిద్దింపు చర్యల్లో భాగంగా కేవలం అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి తాము అది ఒక రాజకీయ కోణంలో దీన్ని చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి అల్లు అర్జున్ని మరి కాసేపట్లో నాంపల్లి కోర్టుకు తరలిస్తారు. తరలించిన తర్వాత ఆయన తరపున వాదనలు వినిపించడానికి కూడా న్యాయవాదులు ఇక్కడ చేరుకుంటున్నారు. ఆ తర్వాత 4:30కు హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దానిపైన వాదనలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. భాస్కర్ చెప్పండి, అయితే అల్లు అర్జున్ని చూడడానికి వారి బంధువులు మరి మిగతా వారు కూడా కోర్టు దగ్గరికి హాజరవుతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అల్లు అర్జున్ని ప్రస్తుతానికి కోర్టుకు తరలించారు. అల్లు అర్జున్ని ప్రస్తుతానికి తీసుకొచ్చారు. లోపలికి తీసుకెళ్తున్నటువంటి విజువల్ చూడొచ్చు మనం. పోలీసు వెహికల్లో ఆయనను లోపలికి తరలిస్తున్నారు. ఆయన వెనక ఒక డీసీఎం వెహికల్ కూడా వస్తుంది. మొత్తం పోలీస్ బందోబస్తు నడుమ ఆయన లోపల తీసుకొచ్చారు. నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా సాదాసీదాగా లోపలికి తీసుకొచ్చారు. మొత్తం లైన్ అంతా కూడా క్లియర్ చేశారు. పోలీసులు ఇక్కడ భారీగా మోహరించినటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. గాంధీ ఆసుపత్రికి, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి, జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ ఇంటికి, నాంపల్లి కోర్టుకి, ఇక్కడ తర్వాత చెంచల్గూడ కానీ చెర్లపల్లి కానీ ఏ జైలుకి తీసుకెళ్తారో అక్కడికి కూడా అభిమానులు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. పోలీసులు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసులు ఈ అంశంలో ముందు నుంచి దిద్దుబాటు చర్యలు చేసుకుంటున్నప్పటికీ అది రివర్స్లో పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటిదంతా కూడా ఒక సినిమాను తలపించేలాగా ఉంది. సినిమా హీరోని అరెస్ట్ చేసినటువంటి సీన్లు కూడా సినిమాను తలపించే, నిజ జీవితంలో సినిమాను తలపించే వ్యవహారం అయితే కొనసాగుతోంది. ప్రస్తుతానికి అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తారు. మెజిస్ట్రేట్ మరి దేని ప్రాతిపదికన ఈ ఇష్యూను తీసుకుంటారనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఏది ఏమైనా అల్లు అర్జున్ తరఫున వాదనలు వినిపించడానికి న్యాయవాదులు సిద్ధంగా ఉన్నారు. ఇటు ఆయనతో పాటు అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఇతర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, బంధువులు వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి కాసేపట్లో అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి కూడా నాంపల్లి కోర్టుకు చేరుకుంటారు అనేటువంటి సమాచారం ఉంది. మరి వస్తారా లేదా అనేటువంటి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. దీనికి సంబంధించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచేటువంటి క్రమంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఆ బందోబస్తు అంతా కూడా ఇక్కడ నుంచి పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. భాస్కర్ చెప్పండి, అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా వేశారు. అంటే ఈ క్వాష్ పిటిషన్లో విచారణ తర్వాత ఆయనకి ఏదైనా ఊరట లభించే అవకాశం కనిపిస్తుందంటారు? 4:30 గంటల ప్రాంతంలో క్వాష్ పిటిషన్పై విచారణ ఉంది. ఆ 4:30 గంటల ప్రాంతంలో జరిగేటువంటి దానికి సంబంధించి ఇప్పటికే ఎట్లాంటి ముందస్తుగా మనం చెప్పడం అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. కాబట్టి దానికి సంబంధించి అల్లు అర్జున్ సంబంధించినటువంటి బౌన్సర్లను కూడా తీసుకెళ్తున్నారు వెహికల్లో. అల్లు అర్జున్ ప్రత్యేక బౌన్సర్లు ఎవరైతే ఉంటారో ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి బౌన్సర్ని కూడా తీసుకొచ్చారు నెక్స్ట్ వాహనంలో. అయితే ఈ క్వాష్ పిటిషన్కి సంబంధించి 4:30 గంటల ప్రాంతంలో విచారణ ఉంది. 4:30 గంటలకు విచారణ తర్వాత దానిపైన క్లారిటీ వస్తుంది. అయితే ఇప్పుడు నాంపల్లి కోర్టు ముందుగా దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. 14 రోజుల రిమాండ్కు తరలిస్తే ఇక్కడ నుంచి నేరుగా జైలుకు తరలిస్తారు. ఆ తర్వాత జైలుకు వెళ్ళే లోపు ఒకవేళ కోర్టు నుంచి సోమవారం వరకు అరెస్ట్ కాకుండా ఏదైనా ఆర్డర్స్ ఇవ్వాలి అంటే ఆ హైకోర్టు నుంచి వచ్చేటువంటి ఆర్డర్స్ ప్రకారం ముందస్తుగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కానీ ఇవాళ హైదరాబాద్లో పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సినిమా హీరోలను, టాలీవుడ్ హీరోలను గత కొన్ని రోజులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు సైతం సంధ్యా థియేటర్ యాజమాన్యం రిలీజ్ చేసినటువంటి లేఖ చూస్తే పోలీసులు సైతం దీంట్లో తప్పుదోవ పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంధ్యా థియేటర్ యాజమాన్యం తమకు రక్షణ కావాలి, తమకు ప్రొటెక్షన్ కావాలని అడిగినటువంటి నేపథ్యంలో లేఖ రాసింది. ఆ లేఖను కూడా మనం ఇందాక చూసాం. ఆ లేఖను కూడా పోలీసులు పరిగణలోకి తీసుకోకుండా అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేశారు. సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది పైన కేసు నమోదు చేశారు. పోలీసుల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేవలం సినిమా హీరోలను టార్గెట్గా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి పోలీసు ఉన్నతాధికారులు కూడా చేరుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. అయితే ఈ ప్రాసెస్ని తొందరగా కంప్లీట్ చేసి అల్లు అర్జున్ని జైలుకు పంపించే దాంట్లో చాలా బిజీగా ఉన్నారు పోలీసులు. కానీ కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటిది మాత్రం చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది.
ప్రస్తుతానికి ఈ ఇష్యూకు సంబంధించి అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది, అదేవిధంగా బౌన్సర్స్తో పాటు ఇటు సంధ్య థియేటర్ యాజమాన్యం వీళ్ళపైన కేసు నమోదైంది 3 సెక్షన్ల కింద. మరి ఇది బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 10 సంవత్సరాల జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం కోర్టులో వాదనలు వినిపిస్తారా, ఎట్లా ముందుకు తీసుకెళ్తారన్నటువంటిది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ తరఫున మాత్రం తీవ్రంగా అడ్వకేట్లు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, అల్లు అర్జున్ సంబంధం లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పేటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్కు సంబంధించి అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ వస్తున్నటువంటి విజువల్స్ మనం ఇప్పుడు కారులో స్పష్టంగా చూడొచ్చు. ఆయన బ్లాక్ కార్లో అల్లు శిరీష్ వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. మరోవైపు అల్లు అరవింద్ కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడ చేరుకున్నారు. కోర్టులో ఎట్లాంటి ప్రొసీడింగ్స్ కొనసాగుతాయి, ఆ తర్వాత కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అనేటువంటిది మాత్రం మనకు మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ భాస్కర్.